ఇక ఖమ్మం కలెక్టరేట్లో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన చేపట్టింది. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. 2004 సంవత్సరాన్ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ ఈరోజు ఖమ్మంలో పూర్తిగా రిటైర్డ్ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఖమ్మం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో నిరసన కార్యక్రమం అయిపోయింది సార్. సో ప్రస్తుతం మనకు టీఎన్జిఓస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఒకసారిగా మాట్లాడదాం. సో అన్న చెప్పండి, ఎందుకని ఈరోజు ఐడిఓసి కార్యాలయంలో పెన్షన్ విద్రోహ దినంగా ఎందుకు పరిగణిస్తున్నారు? అసలు పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఎటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది కొత్త విధానాలు? ప్రతి ఎలక్షన్ ఇయర్కి చూస్తుంటాం, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముందుగా ఉపయోగించే పదం ఉద్యోగస్తులను ఆకట్టుకోవడానికి మీ యొక్క పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం, సిపిఎస్ను రద్దు చేస్తాం అనగానే మాకు దాదాపు 14 లక్షల మంది కుటుంబాల్లో ఒక ఆశ మొదలుగట్టడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎలక్షన్స్లో ఒక రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వీరికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి వాళ్ళ వీక్నెస్లను తెలుసుకొని ఒక సిపిఎస్ నినాదాన్ని ప్రతి ఒక్క పార్టీ ఆ నినాదాన్ని పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2 సంవత్సరాల క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సిపిఎస్ విధానానికి సంబంధించిన ఒక కీలకమైన అభయం ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులకి సిపిఎస్ను రద్దు చేస్తూ ఓపీఎస్ని అమలు చేస్తామనే ఒక ఆశతోటి ఉద్యోగస్తులు అందరూ తమ వైపు చూడటం, ఇంకొకటి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి రెండో విధానాన్ని. కాకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ఈ సిపిఎస్ మీద ఎలాంటి ఆలోచనలు చేయకుండా కాలం దాటవేసే ధోరణిలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి సిపిఎస్ రద్దు అయ్యే విధంగా తప్పకుండా జేఏసీ పక్షాన ఒక కార్యాచరణ చేపట్టి సిపిఎస్ రద్దయ్యే వరకు పోరాడదామని ఒక కేంద్ర పిలుపు మేరకు ఈరోజు ఐడిఓసి ఖమ్మంలో జేఏసీ పిలుపు మేరకు భారీ ఎత్తున ఉద్యోగులందరూ జమగాటం జరిగింది. సిపిఎస్ సంబంధించిన అనేక నినాదాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క నిరసనలు తెలియజేశారు. జేఏసీ సంబంధించిన అనేక మంది నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగికి మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా నష్టపోతున్నారు అంటున్నారు. సో పాత పెన్షన్ విధానం ఏ విధంగా ఉండేది, అంటే కొత్త పెన్షన్ విధానానికి వచ్చేసరికి అది ఏ విధంగా మారుతుంది? ఉద్యోగస్తులకు ఆ కొత్త పెన్షన్ ద్వారా కలుగుతున్న ఇబ్బందులు ఏంటన్న ప్రధానంగా? ఇప్పుడు ఈ పెన్షన్కి సంబంధించి కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేరు. అది ఈ మధ్య డిఏకి సంబంధించి తీసుకున్నారు. ఎందుకంటే కీలకంగా ఈ మధ్య ఒక కోర్టులో ఆదేశాలు ఏమొచ్చాయంటే, మామూలుగా 30 రోజులు శిక్ష అనుభవించిన ఒక ఉద్యోగి సస్పెన్షన్ గురయ్యి మొత్తానికి వారి ఉద్యోగానికి సంబంధించిన అనేక అర్హతలు కోల్పోతున్నప్పుడు ఒక 1,00,000 సంవత్సరాల తరబడి రాజకీయ నాయకులు శిక్ష అనుభవిస్తున్నా కానీ వారి పదవులు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఒక్కరోజు వారి పదవి అనుభవించినా కానీ పెన్షన్ అనుభవిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి వేరు, అందరూ ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎస్ని రద్దు చేసే దిశగా అడుగులేయాలని మా జేఏసీ కోరుకుంటుంది. తప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో అది అమలు చేసి చూపించాయి. ఆ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా ముందడుగు వేయాలని మా జేఏసీ పక్షాన్ని మేము కోరుకుంటున్నాం. సో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే అంటే ఉద్యోగస్తులుగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సిపిఎస్ అనేది మహమ్మారి. దాన్ని రద్దు చేయని పక్షంలో ఉద్యమం మాత్రం తీవ్రతరంగా ఉంటుంది. ఎందుకంటే డిఏలు అనేవి ఈరాలు కాకపోతే రేపిస్తారు, పిఆర్సీ ఈరోజు కాకపోతే రేపేస్తారు. కానీ సిపిఎస్ అనేది మహమ్మారి, దాన్ని రద్దు చేయాల్సిందే. రద్దు చేసే వరకు టీజీఏసీ పోరాటం అయితే ఆగదు. మారం జగదీశ్వర్ గారు చైర్మన్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇద్దరు పోరాట పటిమలైన నాయకులు, వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా సిపిఎస్ రద్దు అవుతుందని మేము నమ్ముతా ఉన్నాం. చూశారు కదా, పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా ఐడిఓసి కార్యాలయంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సో పూర్తిగా సిపిఎస్ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగస్తులకు అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే రాజకీయ నాయకులకు ప్రతి ఏటా ఈ పెన్షన్ విధానాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్నప్పుడు 35 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఈ పెన్షన్ విధానాలు మాకెందుకు అమలు చేయట్లేదంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో సెప్టెంబర్ 1, 2004ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ పూర్తిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు కూడా
మేము ఈ విధంగానే నిరసనల కార్యక్రమాలు తెలుపుతామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.